భగవద్బంధువులందరికీ నమస్కారం. హిందూ ప్యాడ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో ప్రణీతా నది మహాత్మ్యం గురించి తెలుసుకుందాం. ప్రణీతా వరదా వైనా గౌతమీ చ సరస్వతి నద్యాః పంచవహంత్యత్ర ప్రయాగాత్ కోటిశోధికం. పూర్వాంగ గౌతమీ తోయే ప్రణీతాయాం సకృన్నరః అపరాంగాయాం నిమగ్నేత్తు నయాతి పరమాం గతిం. అంటే ప్రణీత, వరద, వైన్యగంగా, గోదావరి, అంతర్వాహిని యగు సరస్వతీ నదుల సంగమస్థలమగు కాళేశ్వర క్షేత్రమందు చెయ్యు స్నానము ప్రయాగ కంటే కూడా 1,000,000 రెట్లు అధిక ఫలితాన్నిస్తుంది. ఇక్కడి గోదావరి, ప్రణీతా నదీ సంగమములో స్నానమాచరించిన మాత్రముననే సకల ప్రాణులకు మోక్షము లభిస్తుంది. మీనే ప్రణీతా నదీచ గురోస్సంక్రమణే స్మ్నతా పుష్కరాఖ్యో మునీనాం హి ప్రవేశోత్ర బుధైస్మృతః. అంటే బృహస్పతి మీనరాశిలో ప్రవేశించినప్పుడు స్వర్గ, మర్త్య, పాతాళాది సమస్త లోకములందలి పుణ్యతీర్థములు ప్రణీతా నదియందు చేరియుంటాయి. ఆ సమయంలో ప్రణీతా నదిలో స్నానం చేయడం వల్ల 1,000,000 జన్మలలో చేసిన పాపం నశిస్తుంది. అశ్వమేధ యాగఫలము, 1,000,000 గోదాన ఫలము ప్రణీతా నది పుష్కర స్నానం వల్ల లభిస్తుంది. కావున యాదృశం క్రియతే కర్మ తాదృశం భుజ్యతే ఫలం, యాదృశం వాప్యతే బీజం తాదృశం ప్రాప్యతే ఫలం అన్నట్లు మనం ఏ విత్తనాన్ని నాటుతామో తత్సంబంధమైన ఫలమే ఆ చెట్టులో వచ్చినట్లు మనం చేసే కర్మలను బట్టే మనకు ఫలితముంటుంది. కావున పాపహారకము, పుణ్యదాయకము, ముక్తిప్రదము అయిన ఈ ప్రణీతా నది పుష్కర సమయంలో ప్రణీతా నదిలో పుష్కర స్నానదానాదులాచరించినచో సత్ఫలితాలను పొందగలరు. ప్రణీతా నది మహారాష్ట్రలోని సహ్యాద్రి పర్వతాలలో పుట్టి మహారాష్ట్ర గుండా ఆదిలాబాద్లోని గడ్చిరోలి మీదుగా ప్రవహించి కాళేశ్వరం వద్ద గోదావరితో సంగమిస్తుంది.